కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ఈశ్వర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. చెల్లపల్లి మండలం నిమ్మిగడ్డ నది పరివాహ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు చేపట్టగా రెవెన్యూ అధికారులకు అందిన సమాచారం మేరకు అడ్డుకోవడం జరిగిందని, అక్కడ ఇసుక త్రవ్వకాలకు ఏర్పాటు చేసిన జేసీబీ ఇతర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని సీఐ తెలిపారు. వాహనాలను అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేయగా వారు అడ్డుకోవడంతో రెవెన్యూ పోలీసు అధికారులు రావడం జరిగిందని, అధికారుల ఉద్యోగ బాధ్యతకు ఆటంకం కలిగించడంతో వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను అక్రమంగా తవ్వడానికి ప్రయత్నం చేశారు. ఒక జేసీబీ ఒక ట్రిప్పర్ని తీసుకుని వెళ్ళి ఇసుకని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తుండగా రెవెన్యూ సిబ్బంది వెళ్ళి వారిని అడ్డుకున్నారు. ఆ క్రమంలో జేసీబీని ట్రిప్పర్ని వారు సీజ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకురానివ్వకుండా చేయడంతో వాళ్ళు వెంటనే ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు. ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 వ్యక్తులు ఉంటే 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. స్థానిక మేజిస్ట్రేట్ గారు, మావ మేజిస్ట్రేట్ గారు వీరిని అక్టోబర్ 7వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. వ్యక్తులు ఎవరైనా కూడా అక్రమంగా ఇసుకను తవ్విన నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగిన వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి.